పంపించాలి అని ఒక ప్రయత్నంలో ఉన్నాము. ఇలా చేయడం వలన పిల్లల్లో కాకుండా పిల్లల్లో వారితో పాటు వారి తల్లిదండ్రుల్లోనూ అలాగే ఈ స్కూళ్ళలో కూడా దీని గురించి ఎక్కువగా అవగాహన వచ్చి వారు సరైన జాగ్రత్త తీసుకునే అవకాశం ఉంటుంది. మేము చేసిన కొద్దిపాటి రీసెర్చ్ ఇప్పుడు దాకా కొన్ని చాలా ఆసక్తికరమైన అంశాలు మాకు బయటపడ్డాయి. ఒబిసిటీ చిన్నపిల్లల్లో రావడానికి ముఖ్యంగా కారణం జంక్ ఫుడ్ కన్సంప్షన్, అంటే హై క్యాలరీ ఫుడ్ తీసుకోవడం, ఈ పిజ్జాలు, బర్గర్లు, కేక్స్, ఐస్ క్రీమ్స్ ఇటువంటివి ఎక్కువ తీసుకోవడం. అదే కాకుండా చాలా గమనించాల్సిన విషయం ఏంటంటే పిల్లలకి అవుట్డోర్ యాక్టివిటీ లేకపోవడం అనేది ఈ ఒబిసిటీ పెరగడానికి చాలా ముఖ్యంగా గమనిస్తున్నాము. మేము చేసిన సర్వేలో కొన్ని స్కూళ్ళల్లో ఆడటానికి బయట ఆడుకోవడానికి గ్రౌండ్స్ లేకపోవడము, సరైన ఫెసిలిటీస్ లేకపోవడము, లేదంటే తల్లిదండ్రులు ఎడ్యుకేషన్కి ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేసి స్పోర్ట్స్ గురించి అంతగా పట్టించుకోకపోవడము, ఫిజికల్ యాక్టివిటీ గురించి పట్టించుకోకపోవడము, ఇలా రకరకాల కారణాలు మేము గమనిస్తున్నాము. ఈ కారణాలు ఏ ఆర్గనైజేషన్ కూడా కంప్లీట్గా దాన్ని కరెక్ట్ చేయలేదు. అందరూ సమిష్టిగా కృషి చేస్తే పిల్లల దగ్గర నుంచి తల్లిదండ్రుల దగ్గర నుంచి స్కూళ్ళ దాకా విద్యా సంస్థల దాకా అందరూ కలిసి సమిష్టిగా కృషి చేస్తే ఇటువంటి ఒబిసిటీని అరికట్టవచ్చు. ఇప్పుడు వెస్టర్న్ దేశాలు అమెరికా కానీ యూరోప్ కానీ చూసుకుంటే ప్రతి ముగ్గురులో ఒకళ్ళు ఒబిసిటీతో బాధపడుతున్నారు. ఒబిసిటీ అంటే ఓవర్ వెయిట్ కాదు, ఒబిసిటీ అంటే అట్లీస్ట్ ఒక చాలా బాడీలో ఫ్యాట్ కంపోజిషన్ ఎక్కువ ఉండి 30 నుంచి 40 కిలోలు అధిక బరువు ఉండేవారిని ఒబిసిటీ అంటాం. అటువంటి పరిస్థితి ప్రతి ముగ్గురులో ఒకరికి ఉంది. ఆ దేశాలు ఆల్రెడీ మేల్కొని ఇటువంటి కండిషన్ కంట్రోల్ చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాయి. కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ని స్పెండ్ చేస్తున్నారు. మనకి అవేర్నెస్ లేదు. రెండోది, అటువంటి సపోర్ట్ చేయడానికి స్ట్రక్చర్ లేదు. కొన్ని గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ ఇంకా జస్ట్ కొద్దిగా ఎప్పుడో స్టార్ట్ చేస్తున్నాయి. ఇప్పుడు చూస్తే యూనియన్ గవర్నమెంట్ ఇప్పుడు నాన్ కమ్యూనికబుల్ డిజీజెస్ అంటే ఈ హార్ట్ డిజీజ్, స్ట్రోక్స్ ఇటువంటి వాటి మీద కొత్తగా మూవ్మెంట్ స్టార్ట్ చేస్తున్నారు. సో మా ఈ లివ్ లైఫ్ రీసెర్చ్ ఫౌండేషన్ ద్వారా అందరికీ మన రాష్ట్రంలో అవగాహన కల్పించి ఈ చిన్న వయసులోనే ఈ ఒబిసిటీ అనే ప్రాబ్లం ఏదైతే ఉందో దాన్ని అరికట్టగలిగితే మొక్కగానే ఉన్న ఈ ప్రాబ్లం మనం కంట్రోల్ చేస్తాం. మా ఈ రీసెర్చ్ ప్లస్ ఈ క్యాంపెయిన్లో మాకు అందరి సహకారం అవసరం, అందరి సహాయం అవసరం. ఇది ఒక మనిషితో కానీ, ఒక గ్రూప్తో కానీ, ఒక ఆర్గనైజేషన్తో కానీ అయ్యే పని కాదు. మాతో పాటు ప్రతి ఒక్కళ్ళు మాతో చేయగలవచ్చు. అది తల్లిదండ్రులే కావచ్చు, స్కూల్కి వెళ్ళే పిల్లలే కావచ్చు, విద్యా సంస్థలు కావచ్చు, లేదంటే గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కావచ్చు. ఈ రీసెర్చ్ ఫౌండేషన్ ద్వారా మేము అందరికీ ఎడ్యుకేషన్ ఇస్తూ దీని గురించి అవేర్నెస్ కలగజేస్తూ, అలాగే కొంతమంది ప్రజలు ఎవరైతే ఈ ఒబిసిటీ తగ్గించడానికి కొన్ని ప్రొసీజర్లు అవసరం ఉంటే వాటి గురించి వారు సరైన ధన సహాయం లేక వారు ఇబ్బంది పడుతుంటారో వారికి కూడా ఉచితంగా వైద్యం అందించాలి అనే ఒక ఉద్దేశంతో ఈ ఫౌండేషన్ పెట్టడం జరిగింది. సో ఇక్కడ వచ్చేసిన వారందరికీ కూడా మా రిక్వెస్ట్ ఏంటంటే మా ఈ రీసెర్చ్ ఫౌండేషన్, మా ఈ ఒక ఉద్దేశం, ఈ క్యాంపెయిన్ని రాష్ట్ర వ్యాప్తంగా దాన్ని అందరికీ చేసి ఏ మరుమూలలో ఎక్కడున్నా సరే ఎవరైనా సరే మా ఈ క్యాంపెయిన్లో జాయిన్ అవ్వచ్చు. మా అడ్రస్ మీకు పబ్లిష్ చేస్తాము. ప్లాట్ నెంబర్ 729, రోడ్ నెంబర్ 36, జూబ్లీ హిల్స్ అనే ఒక లెటర్ రాస్తే అందరూ మా ఈ క్యాంపెయిన్లో జాయిన్ అవ్వచ్చు. అవి రాష్ట్ర వ్యాప్తంగా అట్లీస్ట్ మన దేశంలో ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి రాష్ట్రంగా ఈ చైల్డ్హుడ్ ఒబిసిటీ, యాంటీ చైల్డ్హుడ్ ఒబిసిటీని ఒక క్యాంపెయిన్గా తీసుకుని ముందుకు వెళ్ళాలి అని ఒక కోరికతో ఈ రీసెర్చ్ ఫౌండేషన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈ యాంటీ చైల్డ్హుడ్ ఒబిసిటీ క్యాంపెయిన్కి ఆవిష్కరణగా ఇది స్టాప్ ఇంటి దగ్గర నుంచి, మన పిల్లల దగ్గర నుంచి, మన స్కూల్ దగ్గర నుంచి, మన
వీధిలోనూ మన రాష్ట్రంలోనూ అన్నిట్లోనూ కూడా ఇటువంటి అవగాహన బాగా వచ్చేట్టు చేయాలని ఆశిస్తూ ఈ పోస్టర్ని సమర్పిస్తున్నాను.